సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతుంది పొద్దుతిరుగుడు పువ్వు. ఈ పువ్వులాగే చంద్రబాబు నాయుడు ఎవరి తమతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే వారి వైపు తిరుగుతారు. ఆయన ఎప్పుడు ఎటువైపు తిరుగుతారన్నది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అలా తిప్పడం వెనుక ఆయనకు సిద్ధాంతాలు కానీ విలువలు కానీ లేవు. రాజకీయంగా కలిసొస్తుంది అని అనుకుంటే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు. పరస్పర విరుద్ధ భావజాలాలు ఉన్న పార్టీలతో విడివిడిగా పొత్తులు పెట్టుకోగలడమే కాదు, ఏకకాలంలో ఒకరితో పొత్తు మరొకరితో చీకటి స్నేహం నడపగల అపసవ్యసాచి చంద్రబాబు నాయుడు. పొద్దుతిరుగుడు పువ్వు, దీన్నే సన్ఫ్లవర్ అని కూడా అంటారు. సూర్యుడు ఎటువైపు ఉంటే ఈ పువ్వు అటువైపు తిరుగుతుంది. పొద్దువైపు తిరుగుతుంది కాబట్టే పొద్దుతిరుగుడు పువ్వయ్యింది. పొద్దుతిరుగుడు పువ్వును శాస్త్రీయంగా హెలియాంతస్ అని పిలుస్తారు. సూర్యుడి వైపు తిరుగుతుంది కాబట్టే దీనికి సన్ఫ్లవర్ అన్న పేరు వచ్చింది. ఇటువంటి పువ్వే మన రాజకీయాల్లోనూ ఒకటుంది. దాని పేరు చంద్రబాబు నాయుడు. రాజకీయంగా తమతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉండే పార్టీల వైపు తిరగడం చంద్రబాబు నాయుడి లక్షణం. చిత్రంగా రెండు పువ్వుల్లోనూ పసుపు రంగు కామన్. పొద్దుతిరుగుడు పువ్వు ఆస్ట్రరేసియాయి కుటుంబానికి చెందగా చంద్రబాబు నాయుడు నారా కుటుంబానికి చెందినవారు. రాజకీయాల్లో అవకాశవాదాన్ని శ్వాసగా చేసుకున్న వారి జాబితాను తయారు చేస్తే అందులో అగ్రస్థానంలో ఉండే పేరు చంద్రబాబు నాయుడే. ఎవరితో ఫ్రెండ్షిప్ అయినా, పొత్తులు అయినా, అనుబంధాలు అయినా మనకేంటి లాభమని మాత్రమే ఆలోచిస్తారు చంద్రబాబు. అవసరం తీరిపోయాక ఎంతటి సన్నిహిత మిత్రులైనా సరే కూరలో కరివేపాకులా తీసిపారేస్తారు. ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నది బాబు ఫిలాసఫీ. పరస్పర సిద్ధాంతాలు, భావజాలాలు ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం బాబు ప్రత్యేకత. ఆధ్యాత్మిక భావజాలానికి దగ్గరగా ఉండే బీజేపీతో చట్టాపట్టాలేయగలరు. బీజేపీకి పూర్తి విరుద్ధమైన కమ్యూనిస్టులతోనూ చేతులు కలపగలరు. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి పుట్టిన టీడీపీని పట్టుకెళ్లి కాంగ్రెస్తో అంటకాగేలా చేయగలరు. అదే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదమిస్తోన్న భారతీయ జనతా పార్టీతోనూ కలిసి నడవగలరు. ఒక రాష్ట్రంలో బీజేపీతో స్నేహం, మరో రాష్ట్రంలో అదే బీజేపీని ఓడించే కాంగ్రెస్ కు సహకారం. ఇంత ఫ్లెక్సిబుల్, సిగ్గులేని, విలువలు లేని, సిద్ధాంతాలు లేని చెత్త రాజకీయాలు చేసే నాయకులు మన దేశంలోనే మరొకరు లేరంటారు రాజకీయ పండితులు. నిన్న అసహ్యించుకున్న నాయకుణ్ణి నేడు ఆలింగనం చేసుకుంటారు. నేడు కలిసి తిరిగిన నాయకునిపైనే రేపు వ్యక్తిగతంగా మాటల దాడులు చేసేయగలరు. నిన్న నమ్మిన సిద్ధాంతాన్ని నేడు చెత్త అనగలరు. దాన్నే రేపు అద్భుతమని కీర్తించగలరు. ఇన్ని నాలుకలు ఉన్న రాజకీయ నాయకులు కూడా మన దేశంలో మరొకరు లేనే లేరంటారు పరిశీలకులు. అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే పెద్దగా ఫీల్ అయ్యేదేమీ ఉండదు. చక్కగా కాళ్లు పట్టేసుకుంటారు. భారత రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు తీసుకున్నన్ని యూటర్న్లు ప్రపంచంలోనే మరే రాజకీయ నాయకుడు తీసుకోలేదని ఢంకా బజాయించి చెప్పేయొచ్చు. 1999 ఎన్నికల సమయంలో కార్గిల్ యుద్ధం జరిగింది. అది కేంద్రంలోని బీజేపీకి సానుకూల ప్రభంజనంగా మారుతోందని గమనించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బహిష్కరించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ గాలిని ఆసరాగా చేసుకుని రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు బాబు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో నరేంద్ర మోదీని బర్తరఫ్ చేయాలని ప్రధాని వాజ్పేయినే డిమాండ్ చేశారు చంద్రబాబు. మోదీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేయిస్తానని కూడా అన్నారు. 2004 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే బరిలో దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ రెండు పరాజయం పాలయ్యాయి. అంతే, ఇక జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనన్నారు. తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు బీజేపీతో జట్టు కట్టడమే అన్నారు. సీన్ కట్ చేస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు తాను తిట్టిపోసిన బీజేపీతోనే పొత్తు అవసరమైంది. అంతకు మించిన కొసమెరిపేంటంటే తాను అరెస్టు చేయిస్తానన్న నరేంద్ర మోదీయే బీజేపీకి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. మనం వద్దన్న పార్టీని పొత్తు కోసం బతిమలాడుకోవాలి. మనం ద్వేషించిన నాయకుడితో చట్టాపట్టాలేసుకోవాలి. కొద్దిగా సిగ్గుపడే నాయకులకు ఇది సాధ్యం కాదు. కాకపోతే చంద్రబాబుకు సిగ్గు, విలువలు అన్నవి లేవు కాబట్టి ఆయనకు సమస్యలు రాలేదు. రోజుల తరబడి మోదీ కాళ్లా వేళ్లా పడి పొత్తు ఓకే చేయించుకున్నారు. 4 ఏళ్లు గడిచేసరికి బీజేపీ పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతోందని చంద్రబాబు భావించారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. అందుకే ఎన్నికలకు ఏడాది ముందే ఇక బీజేపీతో అవసరం లేదనుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. 4 ఏళ్లుగా తాను వ్యతిరేకిస్తూ వచ్చిన ప్రత్యేక హోదా కోసమే బయటకు వచ్చానన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్తో జట్టు కట్టారు. తెలంగాణ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు చంద్రబాబు.
ఇంతకన్నా అవకాశవాద దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదు. ఎందుకంటే అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ. అందుకే టీడీపీని చావు దెబ్బతీసేందుకు నాదెండ్ల భాస్కర్ రావును ప్రయోగించి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా టీడీపీ చేతులు కలుపుతుందని టీడీపీ నేతలెవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ చంద్రబాబు ఆ నైత్యానికి కూడా సిద్ధపడిపోయారు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం టీడీపీ కాంగ్రెస్ పొత్తును చీదరించుకుంటున్నారు. అందుకే రెండు పార్టీలను ఓడించారు. తెలంగాణలో చావు దెబ్బతినడంతో ఏపీలో నేరుగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి భయపడ్డ చంద్రబాబు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారు. అయితే అది కూడా వర్కౌట్ కాలేదు. పొత్తుల కోసం ఎందాకైనా వెళ్లిపోతారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో ఆయన ఆర్య సినిమాలో బన్నీల వన్ సైడ్ లవ్ కూడా చేసేస్తూ ఉంటారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏకి గుడ్ బై చెప్పారు చంద్రబాబు. కానీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బీజేపీ ప్రేమలో పడ్డారు. బీజేపీకి దగ్గరవ్వటానికి విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. తన ప్రేమను బీజేపీ అగ్రనేతలకు చేరవేసేందుకు పవన్ కళ్యాణ్ను కొరియర్గానూ వాడుకున్నారు. బీజేపీ చీచీ అంటూనే ఉంది. చంద్రబాబు లవ్ లవ్ అంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఐ లవ్ యూ చెప్పేందుకే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకి బీజేపీ నేతలు ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చే పంపారని అంటున్నారు. 2018లో ఎన్డీఏకి గుడ్ బై చెప్పారు చంద్రబాబు. ఇక అప్పటి నుంచి బీజేపీని తిట్టడం మొదలుపెట్టారు. ధర్మ పోరాట దీక్షలంటూ 100 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని మంచి నీళ్లల్లా ఖర్చు చేసి ఢిల్లీలో షో నిర్వహించారు. నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగారు. మోదీ తన భార్యను ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు. నరేంద్ర మోదీకి విలువలు లేవన్నారు. కుటుంబం లేదన్నారు. మోదీని తిరిగి గుజరాత్కు పంపించేస్తామన్నారు. అందుకోసమే కాంగ్రెస్తో కలిశామన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాదనే అనుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందన్న నమ్మకంతో ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో చట్టాపట్టాలేసి ఆయనకొక బొకే ఇచ్చి అదే చెవిలో పువ్వు అనుకోమన్నారు. ఎన్నికల వరకు తన అనుకూల మీడియాలో ఇక బీజేపీ పని అయిపోయిందని కథనాలను వండి వార్చేలా చేశారు. అయితే చంద్రబాబు లెక్క తప్పేసింది. కేంద్రంలో బీజేపీ మరింత బలంగా తయారైంది. అనూహ్య విజయాన్ని సాధించి కాంగ్రెస్ ను సోదిలో లేకుండా చేసింది బీజేపీ. ఇక్కడ ఏపీలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వీర విజృంభణతో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పడిపోయింది. చంద్రబాబుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడ తేడా కొట్టిందో తెలియలేదు. బీజేపీ ఓడిపోతుందని లెక్కలు వేసుకుని అనవసరంగా నరేంద్ర మోదీని తిట్టిపోశామే అని తనను తాను తిట్టుకున్నారు చంద్రబాబు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తనపై నమోదైన అవినీతి కేసులు బూజులు దులుపుతుందేమోనని చంద్రబాబు వణికిపోయారు. 2019కి ముందు అంటే ఏపీలో సిబిఐ అడుగు పెట్టడానికి వీల్లేదంటూ ఓ చీకటి వేళ ప్రత్యేక జీవో తెచ్చారు. ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని అంతకుముందే నరేంద్ర మోదీ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఇక రాజధాని అమరావతి ముసుగులో చేసిన భూకుంభకోణాలపై సిబిఐ దర్యాప్తు మొదలవుతుందని చంద్రబాబు కంగారు పడ్డారు. ఇలా వెన్నులో భయం గూడు కట్టుకున్న వేళ గుండెల్లో గుబులు రేగుతున్న సమయంలోనే చంద్రబాబుకు దిక్కుమాలిన ఐడియా వచ్చింది. తమ పార్టీ తరఫున రాజ్యసభలో ఉన్న 4 ఎంపీలను ఓ వెండి పళ్లెంలో పెట్టి బీజేపీ నాయకత్వానికి సారె కింద పంపారు. ఈ క్రమంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్లు ఒకే ముహూర్తాన భారతీయ జనతా పార్టీలో చేరిపోయి కాషాయం కండువా కప్పుకొని తెలుగుదేశం ఆలోచనలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఎజెండాను మోస్తూ కాలక్షేపం చేశారు. ఈ 4 ఎంపీలతో పాటు తన కనుసన్నల్లో రాజకీయాలు చేసేందుకు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ను కూడా ఢిల్లీకి పంపి బీజేపీతో పొత్తు పెట్టించేశారు చంద్రబాబు. విడ్డూరం ఏంటంటే ఎక్కడన్నా ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన పార్టీలు గెలిచిన పార్టీలతో పొత్తు పెట్టుకోవటం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అదే మొదటిసారి. జనసేన పార్టీ ఆ చరిత్రను తన సొంతం చేసుకుంది. 4 ఎంపీలను ఒక ప్రాంతీయ పార్టీని బీజేపీతో ముడిపెట్టింది. ఎందుకంటే బీజేపీని తాను మళ్లీ ప్రేమిస్తున్నానన్న సంగతిని పార్టీ అగ్రనేతలకు ఎప్పటికప్పుడు తెలియచెప్పేందుకే అంటున్నారు రాజకీయ పండితులు. అంతేకాదు 2024 ఎన్నికల్లో ఏపీలో తిరిగి టీడీపీ బీజేపీల మధ్య పొత్తులు చిగురించేలా చేయటమే ఈ దూతల పని. ఈ విషయంలో 4 ఎంపీలు ఇంతకాలం అదే పని చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కూడా ఏడాదిగా పదే ఢిల్లీకి వెళుతూ బీజేపీ అగ్రనేతలను కలుస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకుందామంటూ అడుగుతూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడుతో పొత్తు వద్దని బీజేపీ పెద్దలు పదే క్లారిటీ ఇస్తూనే వచ్చారు.
సరిగ్గా ఈ తరుణంలోనే ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది బీజేపీ నాయకత్వం. చంద్రబాబుకు వదినైన పురంధేశ్వరి కుటుంబంతో ఏళ్ల తరబడి విభేదాలు కొనసాగాయి. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబుతో చేతులు కలిపారు. వెన్నుపోటు విజయవంతం అయితే కొత్త ప్రభుత్వంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత దగ్గుబాటికి ఇస్తానన్న పదవిని ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు మోసం చేశారని గమనించిన దగ్గుబాటి దంపతులు టీడీపీని వీడి తిరిగి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయారు. అప్పుడు విడిపోయిన ఈ రెండు కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి రాకపోకలు కూడా లేవు. అయితే చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్లో అరెస్టు చేసినప్పుడు మాత్రం అందరికన్నా ముందుగా దాన్ని ఖండించింది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరే. ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం కూడా చంద్రబాబుకు తిరిగి సన్నిహితం అయ్యింది. అందుకే చంద్రబాబు ఎజెండా మేరకు పురంధేశ్వరి ఏపీలో పాలక పక్షంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలనే సంధిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదంటూ పురంధేశ్వరి కూడా బీజేపీ నాయకత్వానికి చెప్పుకొస్తున్నారని అంటున్నారు. పొత్తులు సాధించుకోవటానికి చంద్రబాబు నాయుడు ఎవ్వరూ ఊహించని ఎత్తులు జిత్తులు వేస్తారంటానికి దీన్ని మించిన ఉదాహరణ మరొకటి ఉండదంటున్నారు రాజకీయ పండితులు. భారతీయ జనతా పార్టీ ఎంతకీ పొత్తుకు ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు తాజాగా బంపర్ ఆఫర్ ఒకటి ప్రకటించారని అంటున్నారు. ఏపీలో బీజేపీకి వారడిగినన్ని లోక్సభ స్థానాలు ఇస్తామని బాబు భరోసా ఇచ్చారంటున్నారు. అంతటి ఆఫర్ ఇచ్చిన బీజేపీ అగ్రనేతలు టీడీపీతో పొత్తుకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేనలను ఎలాగైనా కలిపేసి ఎన్నికల బరిలోకి దూకేయాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తుకు సారీ అంటే మాత్రం ఒకప్పుడు తాను పొత్తులు పెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుకు సిద్ధం కావాలని చంద్రబాబు ప్లాన్ బి రెడీగా ఉంచుకున్నారంటున్నారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు కమ్యూనిస్టులను తిట్టిపోశారు చంద్రబాబు. ప్రపంచంలో కమ్యూనిజానికి కాలం చెల్లిందని సెటైర్స్ వేశారు. బీజేపీతో కటిఫ్ చెప్పిన తర్వాత 2009 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టు కట్టారు. 2014లో మళ్లీ కమ్యూనిస్టులను పక్కకు తన్నేసి బీజేపీని ప్రేమించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జారిపోతే తిరిగి ఎర్ర జెండాని వెర్రిగా ప్రేమించేస్తారు మన చంద్రబాబు.